కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయన ఆయన ఏది లెక్క చేయరు అసలు. అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి 2ంటికి 3ంటికి వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను. మంచి సినిమా ఇవ్వాలి, మంచి సినిమా ఇవ్వాలి. నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన. అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటి తీసుకెళ్దాం, ఈ జోనర్ ఎంచుకుందాం అని చెప్పి. అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది, అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆదిపురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడెక్కడో ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసి, డార్లింగ్ మీ రేంజ్కి ఇద్దరేంటి, ముగ్గురిని పెడతానన్నా. అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ. నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే. ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు, అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా, అలా 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 చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది. ఈరోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ, నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు, నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజాన్ని మీరు చూపిస్తున్నారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ అందరూ, మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది, నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, కొంచెం ఆగండి, మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో అవి వదులుతూ మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం, టైం తీసుకుంటున్నాం. యా దయచేసి అర్థం చేసుకోండి సార్. ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్, ప్లీజ్ సపోర్ట్ అస్ సార్. యు ఆర్ కమింగ్ సచ్ ఎ లాంగ్ వే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మీకు మాట ఇస్తున్నాను, మంచి సినిమా ఇస్తున్నాను. మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని అడ్మైర్ అయ్యి చూస్తారు. ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా, ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ